ఒక కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్ లాలాగూడలోని ఇంట్లో అందశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 7:25 అందశ్రీ తుది శ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. అందశ్రీ పార్థివ దేహం గాంధీ ఆసుపత్రి నుంచి లాలాగూడలోని ఆయన స్వగృహానికి తరలించారు. అధికారిక లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కవిగా కీలక పాత్ర పోషించారు. ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట తెలంగాణ ఉద్యమంలో మారుమోగింది. చదువు లేకున్నా మట్టి ప్రేమను గుండె తడిచినటువంటి నిండినటువంటి అనేక పాటలు అసువుగా పాడేవారు అందశ్రీ. ఆయన సాహితీ సేవకు గాను కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగ సినిమాకు అందశ్రీకి నంది పురస్కారం అందుకున్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహిత్య పురస్కారం అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం అందశ్రీ అందుకున్నారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దివంగత అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి, రాష్ట్రానికి తీరని లోటని కేటీఆర్ అన్నారు. అందశ్రీ మరణంతో శోక సముద్రంలో మునిగినటువంటి వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ అకాల మరణం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మరణంతో శోక సముద్రంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు హరీష్ రావు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని హరీష్ రావు ప్రార్థించారు.